గంట లేట్లో ఉంది బండి. సో కంగారు పడేదెవరు? మ్యాక్సిమం తగ్గించడానికే నేను ట్రై చేస్తాను. మరి ఈరోజు నేను చెప్పదలిచినటువంటి వాక్యం కూడా మనందరికీ బాగా అంటే బాగా తెలిసినటువంటి మాట. జనరల్గా ప్రతి ఒక్కరి జీవితంలో అది చిన్న పిల్లల నుంచి, ప్రస్తుతం మన చర్చిలో చిన్నవాడు ఎవడంటే మాథ్యూ, ఆడు కూడా ఉంటుందేమో. సో అందరికీ తెలిసినటువంటి ఒక విషయాన్ని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది అనేటువంటి విషయం నాకు ముందే తెలిసి చిన్న టాపిక్ చెప్పాలి అని ఈ టాపిక్ని నేను సిద్ధపడ్డాను. కాకపోతే మనకి చాలా అంటే చాలా అవసరమైనది. దాని సందర్భంలో అది ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటివి కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకునడానికి ఉపయోగపడుతుంది అని నేను ఈ యొక్క టాపిక్ తీసుకోవడం జరిగింది. ఇంతకీ టాపిక్ ఏంటి అని చెప్పకుండా ఏంటని మిగతా విషయాలు చెప్తున్నారు, ముందు టాపిక్ ఏంటో చెప్పండి అన్నట్టుగా ఉంది కదా. సరే, విషయం ఏంటంటే నేను తీసుకున్న టాపిక్ పేరు కోపం. ఏమంట? కోపం. కోపం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇక్కడ కోపం రాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. కోపం రాదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. అందుకే నేను నాకు అన్నాను కదా, మాథ్యూ కూడా అవసరమైతే వాడు అడిగింది ఇవ్వకపోతే అడిగి కోపం చేయొచ్చు. సో మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఈ కోపం అనేది ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొంతమందికి ఒక నిమిషం ఉండి ఆగిపోద్ది, కొంతమందికి ఒక పావు గంట ఎంత ఉండి ఆగుద్ది, కొంతమందికి ఒక గంట పడుద్ది ఆ కోపం చల్లారడానికి, కొంతమందికి ఒక రోజు పడుద్ది, కొంతమందికి అయితే నెలలు సంవత్సరాలు కూడా పట్టేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అయితే కోపం అనేది మనకే రావచ్చా రాకూడదా? బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది? కోపం అనేది మనకి ఉండొచ్చా ఉండకూడదా? మీ అందరికీ ఒక వచనం గుర్తొచ్చేసింది కదా, చదవండి ఒకసారి ఆ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యాస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చదవబడినటువంటి ఈ వచనాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యములో ధ్యానం చేద్దాం. వాక్యం శ్రద్ధగా ఆలోచన చేద్దాం, గ్రహిద్దాం. ఎందుకంటే ఇది మనందరికీ అవసరమైనది. మనందరికీ కోపం అనేది ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా మనిషికి వస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం ద్వారా కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే కోపము అనేది ఏం చేస్తుంది మనిషిని అంటే పాపములోనికి తీసుకుపోతుంది. పాపం అనేది ఏం చేస్తుంది? పాపములోనికి తీసుకుని పోతుంది. అందుకనే వాక్యం ఏమంటుంది? కోపపడుడి కానీ ఏం చేయొద్దు, పాపం అనేది చేయకూడదు. వాక్యం ఎరిగిన వారు, వాక్యము తెలిసిన వారు, కంట్రోల్ చేసుకోగలిగేవారు కోపపడతారు కానీ ఏం చేయరు? పాపం చేయరు. కానీ వాక్యము ఎరగనటువంటి వారు, వాక్యమును గ్రహించినటువంటి వారు ఏం చేస్తున్నారు? కోపపడి పాపము కూడా చేసేస్తూ ఉంటారు. సో కోపం అనేది పాపానికి దారి తీసేదిగా ఉంది. కోపం అనేది పాపానికి దారి తీసేదిగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని న్యూస్ చదువుతూ ఉంటాం.
దానిని చదివినటువంటి వారు రెండు రకాలుగా చూస్తారు. పాజిటివ్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నెగిటివ్గా చూసేది కొంతమంది ఉంటారు. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులని చితకబాదిన ఉపాధ్యాయుడు అని అసలు టైటిల్. దానిని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఇంతకుముందు రోజుల్లో మా చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళాలి అంటే ఎంత భయపడే వాళ్ళమో, హోంవర్క్ రాయిపోతే ఎంత భయపడే వాళ్ళమో. కారణం ఏంటంటే అలాంటి క్రమశిక్షణ అనేది ఉండేది. మరి ఇప్పుడు ఒక దెబ్బ పడితే చాలు, తల్లిదండ్రులుగా మనమే వెళ్ళి మా పిల్లలు ఎందుకు కొట్టాలి, నీకెవడిచ్చే అధికారం, కేసు పెడతా, అచ్చేత ఇచ్చేస్తా అని చెప్పి ఎవరో కాదు మనమే మాట్లాడుతూ ఉన్నాం. సో పిల్లడు ఏం చేస్తున్నాడు, నన్ను కొడితే కొట్టినోడి సంగతి నేను చెప్తా, ఆడి సంగతి తెలుస్తా అన్నట్టుగా పిల్లోడు రెడీ అయిపోతున్నాడు. అందువల్ల స్కూల్లో టీచర్స్ అంటే భయం లేని పరిస్థితి, భయం లేక చదువు లేని పరిస్థితి, చదువు లేక వాళ్ళు ఉద్యోగాలు సంపాదించలేక రోడ్ల మీద అడ్డగాడుదుల్లాగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు చాలామంది జీవితాలలో కనబడుతూ ఉన్నాయి. అవునా కాదా? ఈ మాట నన్ను ఎవరు ఏమనుకోవద్దు. కారణం ఏంటంటే చదువున వాళ్ళ గురించి నేను మాట్లాడాలా, చదువు సంధ్య లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి మనిషి కోపం అనేది ప్రదర్శిస్తాడు. టీచర్స్కి కక్షతో కొట్టరు, ద్వేషంతో కొట్టరు. ఆ పిల్లవాడు బాగుపడాలి, మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రెండు దెబ్బలు వేయటం జరుగుద్ది. కాకపోతే అక్కడక్కడ ఎక్కడో ఒక చోట అప్పుడప్పుడు ఇంకా చిన్నదానికి కూడా చెయ్యని తప్పుకు కూడా గొడ్డులాగా చితక బాధేసినటువంటి పరిస్థితులు కూడా మనము అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. ఆయనకి ఇంట్లో ఏ సమస్య ఉందో తెలియదు, ఇంట్లో ఎవరితో గొడవపడ్డాడో తెలియదు. ఆ బీపీ అంత పిల్లల మీద ప్రదర్శించేటువంటి ఉపాధ్యాయులు కూడా అక్కడక్కడ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. సో ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కోపపడుడి కానీ ఏం చేయొద్దు, పాపము చేయకూడదు. మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక పద్యం ఎవరికైనా గుర్తుందా? తన కోపమే ఏమవుతుందంట, తన శత్రువుగా మారుతుంది అంట. ఆలోచన చేయండి, మన కోపము ఏమవుతుంది, మనకే శత్రువుగా మారుతున్నటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. అయితే వాక్యంలో ఏం చెప్తుంది, ఒకవేళ కోపపడ్డారు ఏమవ్వాలంటది, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇది లాస్ట్ లెవెల్ అన్నమాట, ఆఖరిగా అనమాట. కొంతమంది దీన్ని బట్టి పర్లేదులే కోపడినా సాయంత్రం వరకు టైం ఉందిలే అనుకుంటారు. ఎప్పటివరకంట, సాయంత్రం వరకు టైం ఉందిలే అనుకుంటారంట. ఆలోచన చేయండి, కోపం అనేది వస్తుందా రాదా? నాకు చాలా కోపం, చాలామంది తెలియదు ఆ విషయం. పాస్ట్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాబట్టి పాస్ట్ గారు కోపం ఏంటని అనుకోవచ్చేమో మీరు. నాకు చాలా కోపం. కానీ ఆ కోపం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అన్నట్టుగా ఉంటారు. హాస్టల్ పిల్లలు అడిగి చెప్తారు, వాళ్ళు నా నవ్వును చూసి పోనీలే అని నేను వాళ్ళకి ఇచ్చినటువంటి చనువును బట్టి ఇంట్లో వాళ్ళు మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితులు. అయినా భరిస్తాను, అయినా కోపపడను. కానీ కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇంకా ఎంత చెప్పినా సరే అబ్బే ఇంకా మాట విన్నారు అనేటువంటి టైం వచ్చినప్పుడు అందరూ రౌండ్ పడిపోతాయి. ఆలోచన చేయండి సార్. కోపము అయితే ఒకటే, కోపపడతానా వెంటనే మహా అయితే ఒక 2-3 నిమిషాలు నా టైం, మళ్ళీ నేనే మాట్లాడుతున్నా వాళ్ళతోటి, అది కూడా మంచిగా మాట్లాడుతున్నా వాళ్ళతోటి. గమనించండి సార్. ఎప్పుడైనా సరే పిల్లలనే కాదు, పాస్టర్ గారి మీద అయినా పిల్లల మీద అయినా నేను అరిసిన కోపపడినా అది నిమిషాలలోనే, నిమిషాల వరకే వెంటనే మాట్లాడేటువంటి పరిస్థితి. వాక్యం కూడా అదే చెప్తుంది. అది ఎప్పటివరకు ఉండకూడదు, సూర్యుడు అస్తమించు వరకు నిలిచి ఉండకూడదు.
ఆలోచన వచ్చేది. ఏమవుతుంది కోపం లోపల ఉంటే? కోపం లోపల ఉంటే ఏమవుతుంది? కోపం లోపల ఉంటే? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం తిన్న ఆహారం ఏదైనా 24 గంటలు బయటకు పోవాలి. మనం తిన్న ఆహారం ఏదైనా 24 గంటల్లో బయటకు పోవాలి. వెళ్ళకపోతే మన ఆరోగ్యానికి చెడు. మనం తాగిన నీరు ఏదైనా 4 గంటల్లో బయటకు పోవాలి. వెళ్ళకపోతే అది మన ఆరోగ్యానికి చెడు. మనం పీల్చిన గాలి ఏదైతే పీల్చామో అది ఒక 15-20 సెకండ్ల లోపు బయటకు పోవాలి. లేకపోతే అది మన ఆరోగ్యానికి చెడు. ఈ 3 మన జీవితంలో నిత్యము ఉండేవి: ఆహారము, నీరు, గాలి. అవునా కదా? ఈ 3 లేకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తింటాం, అందరం నీళ్ళు తాగుతాం, అందరము గాలి పీలుస్తాం. మనం లోపలికి వెళ్ళినటువంటి ఈ ఆహారము, నీరు లేకపోతే గాలి ఏమవ్వాలి? సర్టెన్ టైంలో బయటికి పోవాలి. లేకపోతే మన ఆరోగ్యానికి చెడు కదా. అలాగే కోపము అనేది మన లోనికి వచ్చినప్పుడు అది కూడా సర్టెన్ టైంలో ఏమైపోవాలి? బయటికి పోవాలి. అది బయటికి వెళ్ళలేదు అనుకోండి, అది మన యొక్క మానసికమైనటువంటి జీవితానికి, రెండోది ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి కూడా చెడు. అంత మాత్రమే కాదు, శరీర జీవితానికి కూడా చెడు. ఎలాగో చెప్పమంటారా? కోపంతో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. ఏం చేయకూడదు? డ్రైవింగ్ అనేది చేయకూడదు. చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోపంలో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోపంలో ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అసలు బయటికే వెళ్ళకూడదు. బయటికి వెళ్తే ఏం జరుగుద్దో మనకి తెలీదు. కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు కూడా. కోపంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు? ఇతరులతో మాట్లాడకూడదు. మాట్లాడితే ఆ మాటలు మామూలుగా మనమేమో నేను మామూలుగానే మాడుతున్నా అని చెప్తాం. మనం ఎదుటి వాళ్ళు చెప్తారు అరవకం అని. అంటే కోపంలో ఉన్నప్పుడు ఏమవుతాయి? ఆ రకంగా వాయిస్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. కోపంలో ఉన్నప్పుడు ఎవరికి ఫోన్లు చేయకూడదు. ఫోన్ ఎత్తున బలైపోతారు. ఏ అంటే వాళ్ళకి తెలియదుగా మనం కోపంలో ఉన్నామని. వాళ్ళు మామూలుగా ఫోన్ చేసి హలో ఏం చేస్తున్నావు అంటారు. ఏం చేయట్లేదు అంటాము. మనం మాట గట్టిగా వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు ఫోన్లు కూడా చేయకూడదు. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో ఏం చేయకూడదు? ఎటువంటి నిర్ణయాలు కూడా మనము తీసుకోకూడదు. తీసుకుంటే అవి చాలా అంటే చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను చెప్దామనుకునేటువంటి మాటలు ఏంటంటే, మనము ఒకవేళ కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఆ మాటలు ఏమవచ్చు తెలుసా? తోటాలుగా మారి పేలిపోవచ్చు. మన మాటలు ఎప్పుడు కోపములో ఉన్నటువంటి మాటలు అవి తోటాలుగా మారి పేలవచ్చు. లేకపోతే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, కోపములో ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆలోచనలు, తీర్మానాలు అవి ఏమైనా సరే ఏం చేస్తాయో తెలుసా? అవి ప్రమాదానికి, హానికి, లేకపోతే చెడుకి దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే సింపుల్ ఇంకో మాట చెప్తున్నాను. కోపంలో ఉన్నప్పుడు మీరు మెసేజ్ చేసినా కూడా ఏంటిది, ఎవరికైనా వాట్సాప్లో కానీ మామూలుగా కానీ ఒక మెసేజ్ చేసినా కూడా ఆ మెసేజ్ ఏమవుతుందో తెలుసా? మిసైల్ లాగా పేలేటువంటి ఆ పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు, ఫోన్లు చేయకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రయాణాలు చేయకూడదు, లేకపోతే మెసేజ్లు కూడా పెట్టకూడదు. కారణం కోపంలో ఉన్నప్పుడు
మనం ఏం చేస్తామో మనకి తెలియకుండా చేసేటువంటి పరిస్థితులు. మరేం చేయాలి? మీకు తెలుసో తెలీదో, యోగా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకది ప్రశాంతంగా మెడిటేషన్ చేయటంట. ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు యోగా చేసిన వాళ్ళు కోపం రాదా? వస్తుంది కాబట్టి యోగా చేయమంటున్నారు. మనిషికి కోపం అనేది వస్తుంది కాబట్టి యోగా చేయమంటున్నారు. మన దేశంలో ఉన్నాయో లేవో తెలియదు, కానీ వేరే దేశాల్లో నేను చూసా, లాఫింగ్ క్లబ్స్ అని చెప్పేసి పెట్టారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే నవ్వాలి. జనరల్గా ఎప్పుడు నవ్వుతాం మనం? ఎవరైనా జోక్ వేస్తే ఆ జోక్కి మనం నవ్వుతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లాఫింగ్ క్లబ్లో ఏ జోక్ ఉండదు. అక్కడ నిలబడి నువ్వే అని నవ్వుతా ఉండాలి. అప్పుడు మనకు నవ్వు రాదు, ఎదుట నవ్వుతూ నాలుగు చూసి మనకు నవ్వు వస్తుంది అన్నమాట. ఇప్పుడు నవ్వు చూసి మీరు నవ్వున్నట్టు. కోపంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు? నిర్ణయాలు తీసుకోకూడదు, ఫోన్లు మాట్లాడకూడదు, మెసేజ్లు పెట్టకూడదు, డ్రైవింగ్లు చేయకూడదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి? గమనించండి. సింపుల్. ఒకటి, నీ కోపాన్ని నీవే అణుచుకోవాలి. ఏం చేయాలి? నీ కోపాన్ని నీవే అణుచుకోవాలి. దీనికే ఇప్పుడు ఇంకొక పేరు పెట్టారు, కోపానికి ఒక పేరు పెట్టారు. దాన్నే హై బీపీ అంటారు. ఏమంటారు? దాన్ని హై బీపీ అంటారు. ఆలోచన చేయండి. కోపాన్ని తగ్గటానికి టాబ్లెట్లు ఉన్నాయి తెలుసా? కోపం తగ్గటానికి ఏమున్నాయి? మందులు ఉన్నాయి. బీపీకి టాబ్లెట్లు ఎంతమంది వేసుకుంటున్నారు? ఎందుకు వేసుకుంటున్నారు? కోపం పెరగకుండా ఉండటానికి. అవునా? అయితే ఆత్మీయంగా ఆలోచన చేస్తే దేవుని బిడలుగా, వాక్యముని ఎరిగిన వారముగా, వాక్యం అనేది ఏం చేస్తుంది మనిషి జీవితంలో అంటే అది నిన్ను బ్రతికింప చేసేది దేవుని యొక్క వాక్యం. ఈ భూమి మీద మొట్టమొదటి చావు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ భూమి మీద, ఈ సృష్టిలో మొట్టమొదటి మరణం ఎందుకో తెలుసా? కోపం. ఆది కాండంలో మనం చదువుతాం కదా, కయ్యోనికి ఏమొచ్చింది? కోపము. మామూలుగా రాలా. అబ్బో ఎంత ఐబీపీ వచ్చిందో మనకు తెలియదు, కానీ కోపం వచ్చేసేది. వచ్చి ఏం చేశాడు? తమ్ముడి మీద పడ్డాడు. ఎవరు పడ్డాడు? తమ్ముడి మీద పడ్డాడు. ఆ రోజుల్లో కత్తులు, చాకులు, తుపాకులు అవి లేవుగా. ఎలా కొట్టాలో ఎలా చంపాలో తెలియక తమ్ముడి మీద పడ్డాడు. ఏమో అన్నయ్య బలంగా ఉండేవాడేమో, తమ్ముడు సన్నగా ఉండేవాడేమో. మీద పడేసరికి మరి ఏం జరిగిందో తెలియదు, రక్తం కూడా కారేటట్టుగా అతని యొక్క శరీరము నలిగి మరి ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి హేబేల్ ఏమైపోయాడు? చనిపోయాడు. అర్థం చేసుకోండి. కోపము ఏం చేస్తుంది? పాపమునకు దారితీస్తుంది. దేవుని సృష్టిలో భాగమైనటువంటి మొట్టమొదటి పుట్టినటువంటి వ్యక్తి కయ్యను. అటువంటి వ్యక్తి ఏం చేశాడు? కోపంతో తన తమ్ముణ్ణి చంపివేశాడు. సో మనం ఆలోచన చేద్దాం. మనకు కూడా కోపాలు వస్తూ ఉంటాయి, మనము కూడా కోపపడుతూ ఉంటాం. కానీ ఏం చేయకూడదంట? పాపం అనేది చేయకూడదు. దేవుని యొక్క వాక్యములో, సామెతల గ్రంథములో సొలొమోను గారు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు ఈ కోపం అనేటువంటి వాటి మీద. 14వ అధ్యాయం 17వ వచనం చదువుదాం, చూడండి. చూడండి ఒకసారి. త్వరగా కోపపడేవాడు ఏమవుతుందంట? మూఢత్వము చూపును. త్వరగా కోపపడేవాడు ఏం చేస్తాడంట? మూఢత్వము చూపును. దుర్యోచనలు చేయగలవాడు ద్వేషింపబడును.
మనిషిలో కొంతమంది చాలా అంటే చాలా త్వరగా కోపపడేటువంటి వారు ఉంటూ ఉంటారు. నేను చూసినటువంటి ప్రదేశాలలో, ముఖ్యంగా విదేశాలలో ఎప్పుడో కానీ కోపము అనేది వారు కోపపడటం నేను చూడలే. కోపపడటం అనేది నేను చూడలేదు. ఒకసారి ఒక సందర్భం ఇలాగా జరిగింది. చర్చికి వెళ్తున్నాం. ఆ చర్చిలో వంట చేయాలి. చర్చిలో ఏం చేయాలి? వంట చేయాలి. ఎప్పుడు చర్చి కంటే ముందు వంట చేయాలి, అందరూ భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత ప్రార్థనలో కూర్చోవాలి. అది ఆ రోజు ప్రోగ్రాం. అయితే జనరల్గా ఇంట్లో ఎవరి కారులో వాళ్ళకే ఉంటాయి. భర్త ఒక కారులో వస్తున్నాడు, భార్య ఒక కారులో వస్తుంది. ఆ వంటకి ఏమి కావాలో అవన్నీ కారులో పెట్టాం. చికెన్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాం. అయితే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నేను ఉదయం చెప్పా, ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ మాత్రం మర్చిపోవద్దు అని భార్యాభర్తలు ఇద్దరికి ముందే చెప్పా. సరే అన్నారు. అయిపోయింది. ఈ లోపల సాయంత్రం అయిపోయింది, చర్చికి వెళ్ళిపోదాం అని బయలుదేరిపోయాం. వెళ్ళిపోయాం. చర్చి కూడా చర్చికి వెళ్ళిపోయిన తర్వాత సామానం అంతా తీసుకొని చర్చిలోకి వెళ్తే అన్నీ చూసుకుంటే పక్కన చికెన్ లేదు. చికెన్ లేకపోయేసరికి చికెన్ ఏది అని అడిగా. నా పక్కన ఆయన ఉన్నాడు, భర్త. మన దగ్గరికి గ్రేస్ చేపల సంఘం నుంచి ఒక 3 వచ్చారు. ఎవరెవరు? నీలు, టైలరు, హండ్రు. రైట్. అందులో నీల్ ఆయన ఇంట్లోనే ఉన్నాం. ఆయన అడిగా చికెన్ ఏదన్నా. మావిడ తెచ్చినట్టు ఉంది, తన పేరు కెళ్ళి, తను తెచ్చినట్టు ఉందని కెళ్ళి అని పిలిచి ఆవిడ అడిగాడు చికెన్ ఏదని. నువ్వు తేలేదాటంది ఆవిడ. నేను తేలా, నువ్వు తేలేదాటన్నాడు ఆయన, నేను తేలేదాటన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఆ సిచ్యువేషన్లో నువ్వు నేను మనం ఉంటే ఏం చేస్తాం? మామూలు కేకలు కాదు, మామూలు అరుపులు కాదు కదా. అయితే నేను అనుకున్నాను, వామ్మో ఏం గొడవ జరుగుద్దో ఏంటో అనుకుంటున్నాను నేను. వాళ్ళు సింపుల్గా ఒక చిన్న నవ్వునది, అరే నువ్వు తెచ్చేవనుకున్నానండి ఈయనంటే, అరే నువ్వు తెచ్చేవనుకున్నాను ఆవిడంటే, సరే అన్నారు. అది సింపుల్గా ఒక చిన్న నవ్వుతో సరే అన్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే, నో ప్రాబ్లం, పక్కన ఒక కొట్టు దానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నేను తెచ్చేస్తాను, లేదు మా ఇంట్లో వాడుకుంటానులే అన్నారు ఆయన. గమనించండి సార్, అసలు మన ఇండియన్ సైకాలజీ ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా అయితే మనమైతే కేకల బొబ్బలే. ఆలోచన చేయడం సార్. అక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఇంకా కొన్ని విషయాలు చదివితే 15వ అధ్యాయం చూడండి, 18వ వచనం చదువుదాం. కోపద్రేకుడగు వాడు ఏం చేస్తాడు? కలహము రేపును. కోపంలో ఉన్నవాడు వాడు ఇంకా ఏం చేస్తాడంట? కలహమును రేపును. దీర్ఘశాంతుడైతే వివాదము అణిచివేయను. మనలో ఏ క్వాలిటీ ఉంది? మనము ఒకవేళ కోపోద్రేకులైతే, అంటే కోపోద్రేకులు అంటే వచ్చిన కోపము ఇంకా ఏమవుతుందంట? పెరుగుతూ ఉంటుందంట. అలా పెరుగుతూ ఉంటే ఆడ ఏం జరుగుతుంది? కలహము రేపును, అంటే గొడవను కొత్తగా పుట్టించేటువంటి పరిస్థితులు. అదే దీర్ఘశాంతము కలిగిన వారముగా ఉంటే, దీర్ఘశాంతం అంటే శాంతంకే ఇంకా ఎక్కువ శాంతం కలిస్తే దీర్ఘశాంతం కదా. అది ఉంటే ఏమవుతుంది? వివాదమును అణిచివేయను. ఒకసారి ఇలాగే జరిగింది గొడవ. క్యాబీ పుట్టినప్పుడు అనమాట. పుట్టలేదు, పుడతాది. నెల్లూరులో 3 రోజులు ఉండి
ఇంకా డెలివరీకి ఇంకా 15-20 రోజులు టైం ఉంది కదా, మరలా వస్తానులే ఆ టైంకి అని చెప్పి నెల్లూరులో బయలుదేరి వచ్చేస్తాను వాడపల్లి వచ్చేస్తుంటే చేపురం తిన్నాక వచ్చేసరికి పాస్టర్ గారు ఫోన్ ఏమనంటే, మీరు వెనక్కి వచ్చేసేయండి, హాస్పిటల్లో డెలివరీ అయిపోతుంది అన్నారు అని నాకు ఫోన్. ఇంక ఇంటికి కూడా రాలా, నెల్లూరు నుంచి బస్సులో వస్తున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అప్పటికప్పుడు అక్కడక్కడ దిగి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను మరలా వచ్చి రాజమండ్రిలో బస్సు మారి మరలా ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తుంటే ఆ బస్సుకి సంథింగ్ ఎవరో తాగిన వాళ్ళు గొడవ చేసి బస్సు అబ్బం మొదలు కొట్టేసి డ్రైవర్ని కొట్టేశారు. నాకు కంగారు, వెళ్ళిపోవాలి నెల్లూరు అర్జెంట్గా హాస్పిటల్. కానీ బస్సు వస్తేనేమో గొడవ, కొంతమంది తాగేసి వచ్చిన వాళ్ళు గొడవ చేసి బస్సు అబ్బం మొదలు కొట్టేసి డ్రైవర్ని కొట్టేశారు. ఏం చేయాలో తెలియక నేను పోలీసులకు ఫోన్ చేస్తే విషయం చెప్తే నా పేరు అడిగారు, ఏ బస్సు అడిగారు, ఎక్కడ ఉంది అడిగారు, అన్నీ చెప్తే పరుగు పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసులు వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, అమ్మయ్య పోలీసులు వచ్చారు, ఇక గొడవ అంత క్లియర్ అయిపోద్ది, నేను వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. తీరా చూస్తే పోలీసులు వచ్చిన తర్వాత గొడవ ఎవరు చేస్తున్నారని చూసి, గొడవ చేసే వాళ్ళని చూసి పోలీసులు పరారు. అంటే వాళ్ళు రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి కుటుంబం, వాళ్ళు ఏమనలేని పరిస్థితి. వాళ్ళేమో మీరు ఎందుకు వచ్చారా అది ఇది అని చెప్పేసి పోలీసు వాళ్ళు తిడితే, పోలీసు వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు అందుకు వచ్చామన్నారు. ఎందుకు ఫోన్ చేసి ఎవరని అడిగితే నాకు ఇది చెప్పారు, ఎవరు అది ఇది అని చెప్పేసి అంటే నేనే దిగ బస్సులో వచ్చి నన్ను కొడతాకు వచ్చారు. వస్తే నేను అలా మాట్లాడుతుంది తెలుసుగా, ఇలాగే నవ్వుతూనే మాట్లాడా. నేనే ఫోన్ చేశానండి, మీరెవరో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, మా వైఫ్ ఇలాగా హాస్పిటల్లో ఉంది, వెళ్ళాలి త్వరగా, అందుకనే చేశా అన్న. ఇంకా ఏదో తిడుతున్నారు నన్ను, ఏదో అంటున్నారు, నేను నవ్వుతూనే జవాబు చెప్తున్నా. అంతే, కొడతాకు వచ్చినట్టున్నారు, కొట్టలేక మెడ పట్టుకునే వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి. దాంతో ఏమవుతుందో వెళ్ళిపోండి అని చెప్పేసి బస్సు కూడా పంపిస్తారు. దీర్ఘశాంతం అనేది ఏం చేస్తుంది? కోపమును వివాదమును అణిచివేస్తుంది. సో మనము ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కోపం అనేది వచ్చినప్పుడు దీర్ఘశాంతము కలిగి ఉండటానికి మనము ప్రయత్నము చేయగలిగితే అదేం చేస్తుంది? వివాదం అనే దానిని అణిచివేస్తుంది. అలాగే ఇదే సామెతల గ్రంథములో 19వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదువుదాం. మహాకోపి అగువాడు దండన ఏం చేయలేడు? తప్పించుకొనలేడు. వాడిని తప్పించునను వాడు మరలా కోపించుచూనే ఉండును. చూసారా వాక్యం ఏం చెప్తుంది? మహాకోపి అగువాడు. మామూలు కోపం కాదనమాట వీడికి ఎలాంటి కోపం? మహాకోపం. కొన్నిసార్లు ఇలా మహాకోపంతో ఉన్నప్పుడు వాళ్ళ మొహం చూస్తేనే భయం వేసేస్తుంది. అని నోరు తెరవవలసిన పని కూడా లేదు, మొహం చూస్తేనే భయపడిపోతారు కొంతమంది వాళ్ళ కళ్ళు చూస్తేనే భయపడిపోతారు. ఏదో అంటారు కదా, చింతన పుల్లాగా ఏదో చెప్తారు కదా కోపం ఎక్కువ ఉన్నప్పుడు, అలాగనమాట. వాక్యం చెప్తుంది అటువంటి వాడు దండనను ఏం చేయలేడు? తప్పించుకొనలేడు. ఒకవేళ వాడిని తప్పించినా వాడు మళ్ళీ ఏం చేస్తాడు? కోపించుచూనే ఉండును. తప్పు చేసిన వాడిని మనము దండించాలి. దండించకపోతే వాడు ఏం చేస్తాడు? నిన్ను తప్పు చేసినా నన్ను ఎవరేమంటలేదు కాబట్టి నేను ఇంకా చేయొచ్చులే అనుకోవచ్చు. ఆలోచన చేయండి. వాక్యం చెప్తా ఉంది, బెత్తము వాడని తల్లిదండ్రులకు ఏమవుతుంది? వాళ్ళు ఏమవుతారు? విరోధి. ఆలోచన చేయండి సార్. కొంతమంది ప్రేమ అనుకుంటారు, లేకపోతే గారం అనుకుంటారు. అలా అనుకుని వారి సొంత బిడ్డల్నే పాడు చేసేటువంటి పరిస్థితి. పిల్లల విషయంలో నేను ఎంత ప్రేమిస్తానో వాళ్ళు తప్పు చేస్తే అంతే కఠినంగా వారిని నేను శిక్షిస్తాను. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏమనదు, ఎవరైనా ఒకటే. ఆలోచన చేయండి సార్.
వాక్యాలు చెప్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలోని 29వ అధ్యాయం 22వ వచనం చదివితే, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. చూసారా, కోపిష్ఠు ఏం చేస్తాడు? వాడు కలహములనే రేపేటువంటి వాడుగా, లేనటువంటి వివాదములను, లేనటువంటి గొడవలను పుట్టించేవాడుగా ఉంటాడు. మనలోనైనా కోపం వచ్చింది అంటే మనం ఏం చేస్తాం అన్నమాట? వివాదమును పుట్టేస్తాం. ఆ టైంలో మనకు అనిపించదు అది వివాదం అని, ఆ టైంలో మనకు తెలియదు అది గొడవ వచ్చదని, ఆ టైంలో మనకు తెలియదు ఈ కోపం వలన పరిస్థితులు మారిపోతాయని. కోపం చల్లారిన తర్వాత అనుకోండి, అయ్యయ్యో ఎందుకు అలా ఆలోచన చేశాను, అయ్యయ్యో అలా చేయకుండా ఉండవలసింది, అయ్యయ్యో అలా అనకుండా ఉండవలసింది, అప్పుడు అనిపిస్తుంది. కానీ తర్వాత ప్రయోజనం ఏంటి? ఆలోచన చేయండి సార్. కొంతమంది కోపం వచ్చేసి కస 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 గీసేసుకుంటారు చేతుల మీద. గీసుకున్న తర్వాత రక్తం గారిపోతూ ఉంటుంది, గాయమవుతూ ఉంటుంది. కోపం తగ్గిపోద్ది, కానీ నొప్పి తగ్గుద్దా? కోపం తగ్గుద్ది, నొప్పి తగ్గుద్దా? కోపం తగ్గుద్ది, పోయిన రక్తం వెంటనే కోపం తగ్గింది కదా, రక్తంలో వెనక్కి వచ్చేస్తుందా? ఆలోచన చేయండి సార్. కోపము వలన ఏం జరుగుతుందంట? కలహము. అందుకనే ఇదే మనము చదివితే ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయంలో 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపం ఏం చేస్తుంది? సుఖ నివాసము చేయును. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి మాట ఆత్రపడి అంటే తొందరపాటుపడి కంగారులో ఏం చేసేవద్దు? కోపపడవద్దు. అలా పడితే దేవుని యొక్క వాక్యంలో బుద్ధిహీనుల యొక్క అంతరింద్రియములలో కోపం ఏం చేస్తుందంట? సుఖ నివాసము చేస్తాం. మరి కోపం అనేది వస్తే మరి దానికి మందేది? కోపం వస్తే దానికి మందేది? ఆలోచన చేయండి. టెల్మా 40 ఒక మంది అనుకుంటున్నారా? ఏమంటే నేను 20 పవర్ వాడుతున్నానండి బీపీకి, నేను 40 అండి అని కొంతమంది, నేను 50 అండి కొంతమంది. కోపం వస్తే మరి మంది ఏది? వాక్యంలో ఒక వచనం చదువుదాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం చదువుదాం. చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. ఎలాంటి మాట కోపం చల్లారుస్తుందంట? మృదువైన మాట. మన మాటను బట్టే ఎదుటివారు కోపం అనేది చల్లారుతుందా లేదా రేపుతుందా అనేది దేని మీద ఆధారపడి ఉంది? మన మాటను బట్టి, మన యొక్క మాటను బట్టి. కొన్నిసార్లు కోపాన్ని అణుచుకోలేని పరిస్థితులు వస్తే అలాంటి వారు కొంతసేపు సైలెంట్గా ఉండిపోవటం చాలా మంచిది. అది చాలా క్షేమకరమైనది. ఎదుటి వారికి అది నొప్పిని కలిగించకుండా ఉంటారు. ఆలోచన చేయండి. ఒకరు కోపపడుతున్నారు, ఎదుటోరు కూడా దానికి సమానంగా మాట చెప్తే అదేమవుతుంది? కోపము రేపేదిగా ఉంటుంది. ఎదుటి వారు అర్థం చేసుకుని ఓకే కోపంలో ఉన్నారేమో అని ఒకరు కొద్దిగా సైలెంట్ అయితే ఏమో నొప్పి వచ్చే వరకు అరవచ్చు, నోరు నొప్పి వచ్చే వరకు అరవచ్చు. ఎదుటోళ్ళు జవాబు చెప్పకపోతే ఇంకా అరిచేసి వీళ్ళేం చేస్తారు? చిరాకు వచ్చి వీళ్ళే కామిపోతారు. అప్పుడు ఏమవుద్ది? గొడవ సద్మనిగిపోద్ది. అలా కాకుండా మనం తిరిగి జవాబు చెప్తే అది కాస్త ఇంకాస్త అది పెరిగిపోయేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం చదువుతున్న మృదువైన మాట క్రోధమును చల్లార్చును.
సామెతల గ్రంథంలోనే 29వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. చేదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు. ఎవరంట కోపం చల్లార్చేది? జ్ఞానులు కోపమును చల్లార్చేదరు. జ్ఞానులు అంటే ఏసి పుట్టినప్పుడు వచ్చినటువంటి జ్ఞానులు వాళ్ళ, లేకపోతే బాగా మంచి చదువులు చదివి డిగ్రీలు లేకపోతే పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళ? ఆలోచన చేయండి. నిజంగా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? కోపమును చల్లార్చే పరిస్థితిలో ఉంటాయి. మీకు అర్థం కాక ఒక మాట చెప్తా. లోకల్గా సిఐలు ఎస్ఐలు చూడండి, కేకలు వేసినట్టుగా మాట్లాడుతుంటారు. అదే ఎస్పీ రేంజ్, డిఐజీ రేంజ్, డిఎస్పీ రేంజ్, ఆ రేంజ్ వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా సింపుల్గానే మాట్లాడతారు. అవునా? ఈ తేడా మీరు గమనించగలిగితే వాళ్ళ చదువును బట్టి వాళ్ళలాగున ప్రవర్తిస్తారు. అయితే ఇక్కడ వాక్యంలో ఉన్నది జ్ఞానులు అంటే బాగా చదువులు అనే అర్థం కాదు, కానీ ఈ వాక్య ప్రకారంగా ఉన్నటువంటి దాని ప్రకారం జ్ఞానులు అనగా ఎవరు అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సో ఎవరైతే భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో అటువంటి వారు ఏం చేస్తారంటే కోపమును చల్లార్చేవారుగా ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవునియందు భయభక్తులు కలిగి కోపమును చల్లార్చేవారుగా ఉండాలి తప్ప దానిని రేపేవారుగా మనము ఉండకూడదు. మనం చదివినటువంటి ఫస్ట్ వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములు చదివినటువంటి ఆ మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే 31వ వచనం చదువుదాం. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరేం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఇంక దానికి దరిదాపుల్లోకి మరల తిరిగి వెళ్ళకూడదు. అలాగున మనము తిరిగి దాని జోలికి మనము పోకూడదు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏం చేయాలంట? ఒకరిని ఒకరు క్షమించుకునే వారుగా ఉండాలి, కానీ ఒకరి మీద ఒకరు కోపముతో ఉండేవారుగా, ద్వేషముతో ఉండేవారుగా, కలహములను రేపేవారుగా ఉండకూడదు అని దేవుని వాక్యాలు తెలియచేస్తా ఉన్నాయి. అయితే మరి కోపపడకూడదా? ఒకటి, కొంతమందికి కొన్ని వృత్తిపరమైనటువంటి లేకపోతే ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైనికుడు తీసుకున్నాం. సైనికుడి యొక్క డ్యూటీ ఏంటి? శత్రువుని చంపాలి. చంపకూడదు, నరహత్య చేయకూడదు అని అనుకుంటే ఎలా? అదే తన డ్యూటీ. లేకపోతే జడ్జి గారు ఉన్నారు అనుకుందాం, ఆయన కొన్నిసార్లు శిక్ష విధిస్తారు, జైలు శిక్ష ఇంతకాలం అని, లేకపోతే కఠిన కారాగార శిక్ష అంటారు, అవసరమైతే అక్కడక్కడ అప్పుడప్పుడు ఉరి శిక్ష అంటారు. అవి కోపంతో చేసేవి కావు. అవేంటి? కోపముతో చేసేవి కావు. కాబట్టి అవి పాపమునకు దారితీయవు. కానీ జనరల్గా మన యొక్క డైలీ లైఫ్లో, రోజువారీ జీవితంలో ఎప్పుడైనా సరే నీకు కోపం వచ్చినప్పుడు అదేమవకూడదు? పాపమునకు దారితీయకూడదు. నీకు కోపం వచ్చినప్పుడు కలహములు అనేవి రేగకుండా ఉండాలి. నీకు కోపం వచ్చినప్పుడు చల్లారే విధముగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు ఏం చేయకూడదు? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా. ఇతరులతో మాట్లాడొద్దు, ఫోన్లో మాట్లాడొద్దు, మెసేజ్లు పెట్టవద్దు, ఇంకేం చెప్పాను? నిర్ణయాలు తీసుకోవద్దు, లేకపోతే ప్రయాణాలు చేయొద్దు, ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఇవన్నిటికి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పాను. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో విన్నటువంటి మాటలు బట్టి
మనమందరము కూడా ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే ఈ యొక్క కోపాన్ని విసర్జించి క్రీస్తు మనలను క్షమించిన ప్రకారము మనము కూడా ఒకరినొకరు క్షమించువారిగా ఉందాం. అలాంటి జీవితాన్ని మనము జీవించి దేవునికి ఇష్టలుగా నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో బాప్తిసం తీసుకున్నటువంటి హనీ అలాగే జోషి మీరు ముందుకు వస్తే ముందు మీకు దేవుని యొక్క సన్నిధిలో మొదటిసారిగా మీకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈరోజు యొక్క మరి ఆదివారం ఆరాధన కూడికను ముగించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ఇంకొక మాట మర్చిపోయాను. సుదర్శన వాళ్ళ నాన్న సడన్గా మరి బీపీ రేజ్ అవటమో లేకపోతే పల్స్ పడిపోవటమో తెలియదు, కానీ బయట మన బాప్తీసాలకి వెళ్దామని బయటికి వెళ్ళిన సమయంలో ఉలుకు పలుకు లేనటువంటి పరిస్థితి. మరి ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ చిన్న ప్రార్థన చేసే బయటికి కూడా చేయలే. ప్రార్థన చిన్న ప్రార్థన 1 నిమిషం కూడా చేసి ఉండలేదు. నేను బయటకు కూడా చేయలేదు, మనసులోనే చేశా. కాకపోతే ఆయన మీద చేయి వేసి చేశా. ప్రార్థన చేసి ఇటు తిరిగి నాకు సురేష్ కనిపిస్తే సురేష్ చెప్పా, ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేయని. అలా చెప్పి మళ్ళీ ఇటు తిరిగేసరికి అప్పటివరకు సుదర్శన నాన్న 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 ఎంత చెప్పినా ఎంత పిలిచినా ఉలుగు పలుకులేదు. ప్రార్థన చేసి అటు తిరిగి అడిగి చెప్పి ఇటు తిరిగేసరికి నానంటే అన్నాడు. అక్కడ దేవుని కార్యం నాకు కనబడింది, దేవుని యొక్క కార్యము నాకు కనబడింది. సో దేవుని యొక్క కార్యాలు మనం అడిగే విధానాన్ని బట్టి దేవుడు చేస్తాడు. కాబట్టి అందరూ కూడా మరి సుదర్శనం నాన్న కొరకు కూడా ప్రార్థించండి. ఆయన మంచి ఆరోగ్యంతో లాగా అందరూ కూడా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా గొప్ప దేవాన్ని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధి రావటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు. పాటల్లో, వాక్యంలో, ఆరాధనలో తోడుగున్నారు, మీకు వందనాలు. ముఖ్యంగా ఈ రోజున 2 బిడ్డలు దేవా జోషి అలాగే హనీ దేవా, వారు నీ యందు విశ్వాసం ఉంచి దేవా బాప్తిస్మము పొందటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక పాపి మారు మనసు పొందుట వలన పరలోకములో అత్యధిక సంతోషము కలుగుతుంది అని నీ వాక్యాలు సెలవిచ్చుచూ ఉన్నాయి. దేవా వారిని బట్టి దేవా మరి పరలోకములు ఈ రోజున సంతోషముతో దేవా మరి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. అలాగే మిగతా వారు ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో, నీ యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నారో, వారు కూడా నీ యందు విశ్వాసం ఉంచడానికి కావలసిన మారు మనస్సును వారికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా దేవా ఈ రోజున నీ బిడ్డలు సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు అర్పణాలను బట్టి వందనాలు. 30 60 100 వారిని ఫలింపచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య పెరిగినటువంటి దేవుడు దేవ సహాయం దయచేయండి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి కోపపడుడు కానీ పాపం చేయకూడదని చెప్పారు. దేవా మనిషి జీవితంలో కోపం అనేది సహజం. అయితే ఆ కోపాన్ని బట్టి ఎవరు పాపం చేయకుండా దేవా మరి ప్రతి ఒక్కరు దేవా మరి కోప విషయంలో కంట్రోల్ అయ్యే విధముగా ఉండులాగున సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చున్నాం. దేవా ఈ వారంలో జరగబోయే పనుల్లో, ప్రయాణాల్లో, పనిబాటుల్లో మీరే సహాయం దయచేయండి. పైన కట్టబడుతున్నటువంటి మందిరం యొక్క పనుల్లో సహాయం దయచేయండి. దేవా నీకు మేలుతో నింపండి. దేవా నీ సన్నిధి నుంచి మా గృహాలు వెలుచు ఉన్నాం. మీరే నీ పరలోకపు దేవునితో ఆశీర్వాదంతో పంపి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, సహాయము, కాపుదల నడిపేపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలని మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.